శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము తిథుల యొక్క సాధారణమైన ఫలితాలు చూద్దాం. గత వీడియోలో ఈ తిథులు ఏ విధంగా ఏర్పడ్డాయో వివరించాను. అయితే సంక్షిప్తంగా చెప్పాలంటే రవిచంద్రుల మధ్య ఉండేటువంటి కోణీయ దూరాన్ని అనుసరించి తిథులు ఏర్పడతాయి అని గత వీడియోలో తెలిపాను. ఇక వాటి మధ్య 12 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడల్లా ఒక్కొక్క తిథి మారుతూ ఉంటుందన్నమాట. ఇక తిథుల యొక్క ఫలితాలని మనం పరిశీలిస్తే ముందుగా పాడ్యమి, దీన్ని ప్రతిపద్ అని కూడా పిలుస్తారు, ప్రథమ అని కూడా పిలుస్తారనమాట. ఈ తిథిలో ముఖ్యంగా ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే అంత అనుకూలం కాదు. కాకపోతే మధ్యాహ్నం తర్వాత ఎవరైనా ఏదైనా శుభకార్యం చేయాలి అనుకున్నప్పుడు సాధారణ శుభకార్యాలు ఫలవంతమవుతాయి, జయం కలుగుతుందన్నమాట. ఇక ఎవరైతే ఈ తిథిలో పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దేవపూజ తత్పరులు, జ్ఞానం కలిగి ఉంటారు. అలాగే శిల్ప విద్య వీళ్ళకు అబ్బుతుంది. దాంతోపాటు మంత్రశాస్త్రంలో కూడా కొంత ప్రావీణ్యత వీళ్ళకు ఉంటుందన్నమాట. ఇది ఈ పాడ్యమి రోజు జన్మించిన వాళ్ళ యొక్క సాధారణమైన ఫలితాలు. దాని తర్వాత విధియ, ఈ విధియను ద్వితీయ అని కూడా పిలుస్తారన్నమాట. ఈ విధియ రోజు ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు అది సంతోషాన్ని ఇస్తుంది, జయాన్ని కూడా ఇస్తుంది అనమాట. అంటే ఈ విధియ రోజు మంచి రోజు అన్నమాట శుభకార్యాలకు. ఇక ఈ తిథి రోజు జన్మించిన వాళ్ళు శత్రువులపై విజయాన్ని పొందేవాళ్ళుగా ఉంటారు. అలాగే పశువుల యందు దయ కలిగి ఉంటారు, పరాక్రమం కలిగి ఉంటారు, అభిమానము, సంపదలు ఉంటాయన్నమాట. ఇది ఈ విధియ రోజు పుట్టిన వాళ్ళ యొక్క సాధారణమైన ఫలితాలు. దాని తర్వాత తదియ, ఈ తదియను తృతీయ అని కూడా పిలుస్తారు. ఈ తదియ రోజు ఎవరైతే శుభకార్యాలు చేస్తారో వాళ్లకు కార్యసిద్ధి ఉంటుందన్నమాట. ఇక ఎవరైతే ఈ తదియ రోజు కనుక జన్మిస్తారో వాళ్లకు అమితమైన సౌందర్యం ఉంటుంది. అలాగే అభిమానము, ధనము కలవాళ్ళు ఉంటారు. ఇంకా విద్య కలవాళ్ళు, దాంతోపాటు మనస్సున అహంకారం కూడా ఉంటుంది. అలాగే బంధువుల కార్యాలయందు వీళ్ళకు అమితమైన ప్రేమ ఉంటుందన్నమాట. ఇది ఈ తదియ రోజు పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితాలు. తర్వాత చవితి, ఈ చవితిని చతుర్థి అని కూడా పిలుస్తారనమాట. ఈ చవితి రోజు ఏదైనా శుభకార్యం చేయాలనుకునే వాళ్ళకు మధ్యాహ్నం తర్వాత జయప్రదం అవుతుందన్నమాట ఏదైనా శుభకార్యం చేస్తే. ఇక ఈ చవితి రోజు పుట్టిన వాళ్ళు సర్వకార్య విఘ్నములు చేయువారు. అలాగే కొంత క్రూర స్వభావం వీళ్ళల్లో ఉంటుంది. ఇంకా వీళ్ళల్లో కొందరిలో అత్యాశ కూడా ఉంటుంది. ఇంకా కొందరు లావాటి శరీరం కలవాళ్ళై ఉంటారనమాట. దాంతోపాటు కొంతమందిలో వ్యసనములు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా సాధారణమైన ఫలితాలు అన్నమాట. తర్వాత పంచమి, ఈ పంచమి రోజు ఎవరైతే శుభకార్యం కనుక చేస్తారో వాళ్లకు ధనప్రాప్తి, అలాగే శుభయోగాలు కలుగుతాయన్నమాట. సాధారణంగా పంచమి రోజు చాలా మంచిది. వివాహాది శుభకార్యాలు అన్ని కూడా నిర్వహిస్తారనమాట. ఇక ఈ తిథి రోజు ఎవరైతే పుడతారో సౌభాగ్యవంతులు, పండితులు, సంపద గలవాళ్ళు, అలాగే వస్త్రములు, అలంకారముల వస్తువుల యందు ఇష్టత కలవారు అయి ఉంటారనమాట. వీళ్ళు ఇతరులకు ఉపకారం చేసే వాళ్ళుగా ఉంటారనమాట. ఇది పంచమి తిథిలో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితము. ఇక షష్ఠి, చెప్పాలంటే ఈ షష్ఠి రోజు శుభకార్యాలకు అంత అనుకూలం కాదు. కానీ రాత్రిపూట గనక ఏదైనా శుభకార్యం తలపెడితే శుభం చేకూరుతుందన్నమాట. ఇక ముఖ్యంగా ఈ షష్ఠి రోజు పుట్టిన వాళ్ళు, అంటే ఈ షష్ఠి రోజు పుట్టిన వాళ్ళ బలము సేవకాజనులు ఎక్కువగా ఉంటారనమాట. అంటే వీళ్ళ దగ్గర సేవకులు చాలామంది ఉంటారు, అంటే కింద పని వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. అయితే వీళ్ళకు ముక్కోపం ఎక్కువ అనమాట. అలాగే జ్ఞానం కలవాళ్ళు, దైవ పూజ యందు ఇష్టం కలవాళ్ళు ఉంటారనమాట. అలాగే క్షేమం గలవారు. ఇంకా వీళ్ళు ఇతరుల దగ్గర నుండి మంచి గుణములను
వీళ్ళు స్వీకరిస్తారన్నమాట. ఇది వీళ్ళ యొక్క సాధారణమైన ఫలితాలు, షష్ఠి తిథిలో పుట్టిన వాళ్ళ యొక్క సాధారణమైన ఫలితాలు. తర్వాత సప్తమి. ఈ సప్తమి తిథి రోజు ఎవరైతే శుభకార్యాలు చేస్తారో వాళ్ళకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, చాలా మంచిది ఈ తిథి కూడా. అయితే ఈ తిథిలో ఎవరైతే పుడతారో వాళ్ళు కొంత కఠినంగా మాట్లాడతారన్నమాట. అంటే వీళ్ళ మాట కాస్త కఠినంగా ఉంటుంది. అలాగే సేవకాజనులు కూడా వీళ్ళకు కూడా ఉంటారు. ఇంకా వీళ్ళు శుభకర్మ యందు ఇష్టం కలవాళ్ళు ఉంటారనమాట. ఇంకా వీళ్ళు ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళు, బలవంతులు అయి ఉంటారు. వీళ్ళలో కొంతమందికి కొన్ని రకాల వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది. అంటే అప్పుడప్పుడు వీళ్ళకు కొన్ని రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది సప్తమి తిథి యొక్క సాధారణమైన ఫలితాలు. తర్వాత అష్టమి. ఈ అష్టమి తిథి నాడు శుభకార్యాలకు అంత మంచిది కాదు, ముఖ్యంగా ప్రయాణాలకు అంత అనుకూలం కాదనమాట. ఇక ఈ తిథి రోజు ఎవరైతే పుడతారో వాళ్ళు పరాక్రమవంతులు, అలాగే స్వాతంత్రం గలవాళ్ళు, అంటే స్వతంత్రంగా జీవించే వాళ్ళమాట. అయితే వీళ్ళకు వెంటనే కోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ శరీరం మంచి శరీరము, వీళ్ళకు కోరికలు కూడా అధికంగా ఉంటాయన్నమాట. ఇది ఈ అష్టమి తిథి నాడు పుట్టినటువంటి వాళ్ళ సాధారణమైన ఫలితాలు. ఇక నవమి. ఈ నవమి తిథి నాడు కూడా శుభకార్యాలకు అంత అనుకూలం కాదు, చాలా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ తిథిలో పుట్టిన వాళ్ళు ఎవరికైనా కోపం అధికంగా ఉంటుంది, సర్వకార్యాలయందు ఇష్టం ఉంటుంది. కాకపోతే వీళ్ళల్లో ఉండేటువంటి ఒక చిన్న గుణం, అంటే దుర్గుణం ఏంటంటే ఇతరులను వీళ్ళు ఎక్కువగా ద్వేషిస్తారనమాట. అయితే వీళ్ళల్లో కొంతమందికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అంతగా లభించకపోవచ్చు. ఇది ఈ నవమి తిథి యొక్క సాధారణమైన ఫలితాలు. ఇక దశమి. ఈ దశమి నాడు ఏ కార్యక్రమం చేసినా కూడా విజయం ప్రాప్తిస్తుందన్నమాట. కాబట్టి ఇది శుభకార్యాలకు చాలా అనుకూలమైన తిథి. ఇక ఈ తిథి నాడు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మశీలత, సుఖము, సత్స్వభావము, సంపద, వాక్కు, సామర్థ్యము కలవాళ్ళై ఉంటారు. అలాగే కొందరిలో కోరికలు అధికంగా ఉంటాయి, బంధు స్నేహం కలవాళ్ళై ఉంటారు. ఇవి ఈ దశమి తిథి యొక్క సాధారణమైన ఫలితాలు. తర్వాత ఏకాదశి. ఈ ఏకాదశి తిథి కూడా చాలా మంచిది, ఫలితాలన్నీ కూడా సామాన్యంగా ఉంటాయి, బాగానే ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఈ తిథి రోజు ఎవరైతే పుడతారో వాళ్ళు పూజ్యులు, సదాచారం గలవాళ్ళు, మంచి సేవకులను కలిగి ఉంటారు, సౌభాగ్యము, సంపద, మంచి స్వభావం కలిగి ఉంటారనమాట. ఇది ఈ ఏకాదశి తిథి రోజు పుట్టిన వాళ్ళ యొక్క సాధారణమైన ఫలితాలు. దాని తర్వాత ద్వాదశి. ఈ ద్వాదశి నాడు శుభకార్యాలకు అంత అనుకూలం కాదు. అయితే భోజనం అనంతరం ఏదైనా శుభకార్యం కనుక చేస్తే కొంత అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ తిథి నాడు ఎవరైతే పుడతారో వాళ్ళు విష్ణు భక్తులు, అలాగే త్యాగి, ధనవంతులు, ప్రభువు అంటే రాజసమానులు, సర్వజన ప్రియులు, నిర్మల మనస్సు కలవారు, విద్యావంతులు, పుణ్యవంతులు అయి ఉంటారనమాట. ఇది ఈ ద్వాదశి నాడు పుట్టినటువంటి వాళ్ళ సాధారణమైన ఫలితాలు. తర్వాత త్రయోదశి. ఈ త్రయోదశి తిథి నాడు ఏ శుభకార్యం చేసినా కూడా వ్యయం కలుగుతుంది, ఇది మంచి తిథి. ఇక ఈ తిథి రోజు పుట్టిన వాళ్ళు ముఖ్యంగా కోరికలు అధికంగా ఉండేవాళ్ళు, అలాగే దుర్బల శరీరం కలవారు, సత్యం పలుకువారు, మనోహరులు అయి ఉంటారనమాట. అయితే వీళ్ళ వద్ద ధనం ఎక్కువగా నిలబడదు. ఇది వీళ్ళ యొక్క సాధారణమైన ఫలితాలు. తర్వాత చతుర్దశి. ఈ చతుర్దశి తిథి నాడు ఏదైనా శుభకార్యం చేయాలంటే పౌర్ణానికి ముందొచ్చేటువంటి చతుర్దశి అనుకూలమైంది. అది కూడా రాత్రిపూట చాలా శుభం చేకూరుతుంది. అదే అమావాస్య ముందొచ్చేటువంటి బహుళ చతుర్దశి అంత అనుకూలం కాదు. ఇక ఈ తిథి రోజు ఎవరైతే పుడతారో వాళ్ళు ఇతరుల ద్రవ్యంపై ఆశ కలిగి ఉంటారు. కొందరిలో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. వీళ్లకు శత్రువులు అధికంగా ఉంటారు,
కోపం కూడా వీళ్ళల్లో అధికంగా ఉంటుందన్నమాట. ఇక కొందరిలో దుస్వభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ చతుర్దశి తిథి యొక్క సాధారణమైన ఫలితాలు. తర్వాత పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు ఏ కార్యక్రమం చేసినా కూడా అంతా కూడా శుభకరంగా ఉంటుంది. పౌర్ణమి తిథి చాలా మంచిది. ఇక ఈ తిథి రోజు పుట్టిన వాళ్ళు పరిపూర్ణమైన అంగసౌష్ఠవం కలిగి ఉంటారనమాట. విద్య, వినయము, యశస్సు కలవారై ఉంటారు. శాస్త్ర అర్థము తెలిసిన వాళ్ళై ఉంటారు, అంటే శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళై ఉంటారు. ప్రభువులు కానీ అంటే మంత్రులు కానీ కొందరు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చెప్పాలంటే ప్రభువు అంటే ఏదైనా ఒక సంస్థలో వాళ్ళు ఉన్నతమైన పదవులు కానీ లేదా ప్రధానమైన పదవులు కానీ కలిగి ఉంటారని దీని యొక్క భావము. ఈ విధంగా ఈ పౌర్ణమి తిథి యొక్క సాధారణమైన ఫలితాలు. ఇక అమావాస్య. ఈ అమావాస్య తిథి అంత అనుకూలం కాదు. అయితే కొన్ని కార్యక్రమాలకు సాయంకాలం నుండి శుభకరంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ అమావాస్య తిథి పితృ కార్యక్రమాలు అంటే పితృదేవతా తర్పణాలు కానీ ఆబ్దికాలు కానీ ఇలాంటివి చేయడానికి ఈ తిథి అనుకూలమైన తిథి. ఇక ఈ తిథిలో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులను అలాగే దేవతలను పూజించే వాళ్ళు. అయితే వీళ్ళ దగ్గర పశు సంపద అంతగా నిలవదు. ఇంకా కొందరిలో రోగబాధలు అధికంగా ఉంటాయి. బలం లేని శరీరం కలవాళ్ళై ఉంటారనమాట. ఇక ముఖ్యంగా వీళ్ళు కొంతమంది దరిద్ర బాధను కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే అమావాస్య రోజు చంద్రుడి యొక్క బలం అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ఈ తిథి అంత అనుకూలం కాదు ముఖ్యంగా. కానీ జాతకాల్లో ఇతర గ్రహముల యొక్క బలాన్ని బట్టి భావాన్ని బట్టి పూర్తి ఫలితాన్ని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దీన్నే మనం పూర్తి ఫైనల్గా తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది ఈ తిథుల యొక్క సాధారణమైన ఫలితాలు. ఈ వీడియో కనుక మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.